క్షణక్షణం పోరాటం కనంకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జనసేన తిరుపతి నేత కిరణ్ రాయల్ రాసలీలలో 1,20,00,000 మోసం చేశాడని ఆరోపణలు. ఆత్మహత్య చేసుకుంటానని వీడియో రిలీజ్ చేసిన మహిళ. ఒక ప్రైవేట్ సంస్థలో కిరణ్ రాయల్ మెడలో గోల్డ్ చైన్ వేస్తున్న వీడియో హల్చల్. ఆ సదరు మహిళ వైసీపీ కోవర్ట్ అని, ఆమె ఇల్లీగల్ వ్యవహారాలు చాలానే ఉన్నాయన్న కిరణ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సంఘటనపై ఎలా స్పందిస్తారని ఎదురుచూపులు. బంధాలు బంధుత్వాలను తెంచేస్తున్న డబ్బు, అధికారం, ఆస్తులు, అంతస్తులు. అధికారం మహా చెడ్డదని మరోమారు రుజువు. తండ్రి ఉన్నంత వరకు అన్యోన్యమైన కుటుంబం. ఆయన మరణానంతరం అందరూ కలిసికట్టుగా పోరు. అధికారం వచ్చాక ప్రారంభమైన కుటుంబ కలహాలు. చివరికి తల్లి చెల్లి మీదనే కేసులు బనాయింపు. అన్నను ఓడించేకి సిద్ధమై సాధించిన చెల్లి. నేటి ఆధునిక సమాజానికి ఒక కొత్త మెసేజ్ అందజేసిన వైఎస్ఆర్ ఫ్యామిలీ. ఇక డీటెయిల్స్ చూస్తే, జనసేన తిరుపతి నేత కిరణ్ రాయల్ వ్యవహారం ఇప్పుడు ఆ పార్టీకి సమస్యగా మారుతోంది. కిరణ్ రాయల్ పైన వస్తున్న ఆరోపణలతో వైసీపీ నేరుగా డిప్యూటీ సీఎం పవన్ ను టార్గెట్ చేస్తోంది. పవన్ వైఖరి ఏంటని ప్రశ్నిస్తోంది. సోషల్ మీడియా వేదికగా కిరణ్ రాయల్ వీడియోలను సర్క్యులేట్ చేస్తోంది. ఈ వ్యవహారంలో కిరణ్ రాయల్ వివరణ ఇచ్చారు. ఇంకా వివాదం మాత్రం ఆగలేదు. దీంతో ఇప్పుడు పవన్ ఈ వివాదం పైన ఏం చేయబోతున్నారు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూటమిలో హాట్ టాపిక్ గా మారింది. తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ పైన ఒక మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. కిరణ్ రాయల్ తనను మోసం చేశారంటూ విడుదల చేసిన సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. ఈ ఆరోపణలపైన కిరణ్ రాయల్ వివరణ ఇచ్చారు. 2016లో చోటు చేసుకున్న పరిణామాలను వివరించారు. అయినా ఈ వివాదం కంటిన్యూ అవుతోంది. తనను కిరణ్ రాయల్ మోసం చేసి ₹1 కోటి పైగా డబ్బులు కాజేశారని తిరుపతి బైరాగ పట్టణకు చెందిన మహిళ ఆరోపించారు. ఆ మహిళ ఆత్మహత్యాయత్నం సంచలనం రేపింది. ఈ వీడియో పైన స్పందించిన కిరణ్ రాయల్ తనతో జరిగిన ఆర్థిక లావాదేవీల గురించి వివరించారు. కిరణ్ రాయల్ కు తాను ₹1,20,00,000 మేర నగదు అప్పుగా ఇచ్చినట్లు మహిళ చెబుతున్నారు. తనకు తిరిగి ఆ మొత్తాన్ని ఇవ్వటం లేదని ఆరోపించారు. ఈ వివాదం కొన్నేళ్లుగా కొనసాగుతోంది. డబ్బు గురించి అడిగితే చంపుతానని బెదిరిస్తున్నారని చెప్పుకొచ్చారు. కిరణ్ రాయల్ కారణంగానే తాను ఆత్మహత్య ఆలోచన చేయాల్సి వస్తుందని వివరించారు. అయితే ఇదంతా వైసీపీ చేస్తున్న కుట్రగా కిరణ్ రాయల్ చెబుతున్నారు. ఆ మహిళ పైన చాలా కేసులు ఉన్నాయని వివరించారు. ఆ మహిళ చాలా మందిని ముంచేశారని, పలు కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. ఇటు సోషల్ మీడియాలో కిరణ్ రాయల్ మహిళతో మాట్లాడిన ఆడియో, కొన్ని వీడియోలు పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ వివాదంపై పవన్ చర్యలు తీసుకోరా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు కనిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి చిత్తూరు జిల్లా సతివేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలతో పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. ఇప్పుడు తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ పైన మహిళ చేస్తున్న ఆరోపణల వ్యవహారం వివాదంగా మారింది. మరి ఇప్పుడు పవన్ ఏం చేయబోతున్నారు, ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారుతోంది. కావాలా వీడియో చెప్పాలా? వైఫ్ కైఫ్ నైఫ్ తీమే వీడియో తీసి మాట్లాడు. వీడియో చూడు, నన్ను చూడు. లవ్ యూ టూ. నేను లైఫ్ లేకపోతే ప్లీజ్ సోదరితో మాట్లాడదు. పొద్దున టీ చెప్పిన తాగేసుకొని చేస్తే వీడియో ఎందుకు? కళ్ళు మూసుకో, అలానే మూసుకోనండి. కొత్తమేమే ఎంతసేపు ఎక్కువసేపు మూసుకోండి. ఏమది? టి లక్ష్మి, వైఫ్ ఆఫ్ టి బృందకుమార్. నాకు కిరణ్ రాయల్ అలియాస్ కిరణ్ కుమార్ అనే అతనికి 2013 నుండి ఈ రోజు వరకు చాలా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. దీని మూలంగా గత కొద్ది కాలంగా చాలా గొడవలు జరుగుతున్నాయి మా మధ్య. ఈరోజు అనగా 18/11/2023 పెద్దల సమక్షంలో ఒక ఒప్పందానికి వచ్చాం. ఈ రోజు నుంచి అతని వల్ల మా కుటుంబానికి ఎటువంటి హాని జరగకూడదు.
అదేవిధంగా నా తరపు నుంచి, నా పిల్లల తరపు నుంచి అతని కుటుంబానికి ఎటువంటి హాని జరగదు. ఫైనాన్షియల్గా అన్నీ మేము ఈరోజు సెటిల్ చేసుకున్నాం. అది ఆ లావాదేవీలన్నీ ఒక లిఖితపూర్వక పత్రంలో రాసుకున్నాం. ఇది అన్నీ నేను దైవ ప్రమాణంగా చేస్తున్న సాక్ష్యం. వాళ్ళకి మామూలే ఆడవాళ్ళు పెట్టి రాజకీయాలు చేయడం జగన్మోహన్ రెడ్డికి అలవాటే. ఈరోజు అదే మరి ఇక్కడ ఒక ఉన్నాడు రెడ్డి, వైరస్ రెడ్డి, అభినయ్ రెడ్డి అని పేరు. ఆయన కూడా పేరు పెట్టాల్సిన అవసరం ఉంది. ఆయన తిరుపతిలో ఆయన ఎవరెవరు వాడుకున్నాడు, ఏమేం చేసినాడో ఇక అన్ని స్టార్ట్ చేస్తాం. ఏమో అవసరం ఉంది కాబట్టి. ముందు ఎవరికో నేను 1,20,00,000 డబ్బులు తీసుకున్నానట. ఒక క్రిమినల్ కిలాడి లేడీ, తన పేరు లక్ష్మి, చాంద్వాజీ పోలీస్ స్టేషన్ జైపూర్ ఒక ఫ్రాడ్ కేసు ఉంది. దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీ మీకు ఇస్తాను, తీసుకో మీడియాకి. విశాఖపట్నం సిఐడి ఆఫీస్ లో కేసు ఉంది. బెంగళూరు సైబర్ క్రైమ్ కేసు ఉంది. ఆ అమ్మాయి జనాల్ని మోసం చేసి ఆన్లైన్ లో బెట్టింగ్లు ఆడించి 2-3 కోట్ల దాకా డబ్బులు లాసై పిచ్చి పట్టిపోయి మద్యానికి రకరకాల దానికి బానిసై కొడుకులు అనసగనాక కొట్టు తిట్టినా ఆ అమ్మాయి కోసం జైపూర్ నుంచి 6 మంది పోలీసులు వచ్చి ఆ అమ్మాయిని తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో ఎత్తుకోపోయి కూర్చోబెడితే అన్నమయ్య జిల్లా బిఎస్ఎన్ఎల్ టెలికాం సభ్యుడిగా మదనపల్లెకు చెందిన మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎస్ఏ కరీముల్లా నియామకం. తనపై నమ్మకం ఉంచిన ఎంపీ మిథున్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో గతంలో అన్నమయ్య జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ గా పనిచేసిన కరీముల్లా అన్నమయ్య జిల్లా బిఎస్ఎన్ఎల్ టెలికాం సభ్యుడిగా నియమితులయ్యారు. ఎస్ఏ కరీముల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గత ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేసి పార్టీకి ఎనలేని కృషి చేశారు. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సిఫారసు చేయడంతో ఆయనను ఈ పదవిలో నియమించారు. ఈ సందర్భంగా కరీముల్లా మాట్లాడుతూ, నాకు ఈ పదవి రావడానికి సహకరించిన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి, మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, తంబలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డికి, మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ కి, మాజీ ఎమ్మెల్యే తిప్పారెడ్డికి, మాజీ ఎమ్మెల్సీ సభ్యుడు నరేష్ కుమార్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలియజేశారు. టెలికమ్యూనికేషన్ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మిట్స్ కు జాతీయ స్థాయిలో టాప్ 20 కళాశాలగా ఏఏఏ ర్యాంకింగ్ లభించిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు. ప్రతి ఏటా అత్యుత్తమ బోధన ఫలితాలతో కళాశాల ఉత్తమ ర్యాంకుకు చేరుకోవడం సంతోషంగా ఉందని కళాశాల కరెస్పాండెంట్ నాదెల్ల విద్యాభాస్కర్ చౌదరి అన్నారు. జాతీయ స్థాయిలో ఎన్పీటీఈఎల్ వారు ఆన్లైన్లో జులై-డిసెంబర్ 2024 సెషన్లో నిర్వహించిన పరీక్షలలో కళాశాల విద్యార్థులు మరియు అధ్యాపకులు మొత్తం 7,480 సర్టిఫికేట్ కోర్సులకు హాజరు కాగా అందులో 5,734 ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో ఎన్పీటీఈఎల్ సర్టిఫికేట్ను పొందడమే కాక 90 మందికి గోల్డ్ రేటింగ్, సిల్వర్ 1024 మరియు ఎల్టేట్ 2,767కి లభించిందని, అంతేకాకుండా కళాశాలలకు ఏఏఏ రేటింగ్ తో పాటు టాప్ 20లో మిట్స్ కళాశాల 12వ ర్యాంక్ గా గుర్తింపును అందించినట్లు ఆయన అన్నారు. చెన్నైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాసులో జరిగిన అవార్డుల కార్యక్రమంలో కళాశాల మెకానికల్ ప్రొఫెసర్ డాక్టర్ పృథ్వీరాజన్ ఈ అవార్డును అందుకున్నట్లు ఆయన అన్నారు. కళాశాలకు ఎన్పీటీఈఎల్ వారు అందించిన ఈ గుర్తింపుకు కృషి చేసిన విద్యార్థులు మరియు అధ్యాపకులు చేసిన కృషికి కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి, విద్యార్థులు మరియు అధ్యాపకులు చేసిన కృషికి గాను మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్లా కృతజ్ఞతలు తెలిపారు. బంధాలు బంధుత్వాలకు అతీతమైంది డబ్బు. డబ్బు కోసం చావడానికైనా చంపడానికైనా వెనుకాడని నైజం నేటి మానవుల్లో కొందరిది. తండ్రి బతికుండగా ఎంతో అన్యోన్యంగా ఉన్న కుటుంబం ఆయన చనిపోయిన తర్వాత ముక్కలైంది. ఇందుకు డబ్బు కారణమైంది. అధికారం, డబ్బు ఎంతటి వారినైనా ఏదైనా చేయిస్తుంది అనేందుకు ఉదాహరణ నేటి వైఎస్ఆర్ ఫ్యామిలీ. అన్న చెల్లెళ్ళు మనసులు ముక్కలయ్యాయి. బాధలు దిగమింగుకుంటూ రాజకీయాలు చేస్తున్నారు. వైఎస్ఆర్ బతికుండగా సమకూర్చిన ఆస్తులు నేడు ఆ కుటుంబ జీవన గమనాన్ని చిన్నాభిన్నం చేశాయి. అందుకే ఎడబాట్లు. 2019కి ముందు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల ఒకరంటే ఒకరికి చచ్చేంత ప్రేమ. క్విట్ ప్రోకో కింద నమోదైన కేసుల్లో జగన్ జైలుకు వెళితే వైఎస్ షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడిపించారు.
అన్న, తమ్ముడు, బాబాయ్, తాత, అవ్వ అంటూ అన్నకు అండగా రాష్ట్రంలో పాదయాత్ర చేసి వైఎస్ఆర్సీపీకి ఊపిరి పోశారు. ఆ తరువాత 2019లో జరిగిన ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిచి విజయ దరహాసం చిందించారు. అధికార దాహం ఎలా ఉంటుందంటే తల్లి, తండ్రి, అన్న, చెల్లి, బంధువులు గుర్తుకురారు. చుట్టూ మంది మార్బలం ఉంటుంది. కాలు కింద పెట్టనివ్వకుండా నాయకుడిని కాపాడేందుకు 1,00,000 మంది ఉంటారు. ఇది జరగాలంటే అధికారం కావాలి. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. చెల్లిని, తల్లిని మరిచిపోవడం మొదలైంది. అది వారికి నచ్చలేదు. అందుకే ఎడబాట్లు తప్పలేదు. ఒకే జనరేషన్ అంటూ చెల్లిని దూరంగా పెట్టి ఒకే జనరేషన్లో అన్న, చెల్లెళ్ళు పదవుల్లో ఉండటం నాకు ఇష్టం లేదు. అందుకే నేను చెల్లికి పదవి ఇవ్వలేదు. ఏ రాజ్యసభ ఇచ్చి ఉంటే ఇదంతా జరిగేది కాదని నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో చాలాసార్లు వైఎస్ జగన్ చెప్పారు. ఎప్పుడైతే చెల్లెలకు పదవి ఇచ్చేందుకు జగన్ నిరాకరించాడో అప్పుడే స్పర్ధలు మొదలయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షులుగా ఉన్న వైఎస్ విజయమ్మ కూడా కుమారుడి పోకడను ప్రశ్నించకుండా ఉండలేకపోయారు. ప్రభుత్వంలో పదవులు ఇచ్చేందుకు జగన్ అంగీకరించకపోవడంతో ఆస్తిలో తనకు రావాల్సిన వాటా ఇవ్వాల్సిందిగా షర్మిల కోరారు. 2019లోనే ఎవరెవరికి ఏ సంస్థలు చెందుతాయి, భూములు, ఇతర అన్ని రకాల ఆస్తుల పంపకాలు చేసినట్లు గత సంవత్సరం వైఎస్ షర్మిల వెల్లడించారు. ఆ ప్రకారం కాకుండా వైఎస్ జగన్ మెలికలు పెడుతూ షర్మిలకు ఇవ్వాల్సిన ఆస్తులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడంతో ఒకే ఇంట్లో ఉండటం కూడా కుదరదని వేరువేరుగా ఉండటం మొదలుపెట్టారు. అన్న మెడలు వంచాలని ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన మొదట్లోనే అన్నకు వ్యతిరేకంగా పార్టీ పెట్టి రంగంలోకి దిగితే ప్రజల్లో వైఎస్ కుటుంబంపై ఉన్న గౌరవం తగ్గుతుందనే భావనతో వైఎస్ షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసి ఫెయిల్ అయ్యారు. మా నాన్న సమానంగా ఆస్తి ఇచ్చారు. మా నాన్న బతికుండగానే నాకు, మా అన్నకు సమానంగా ఆస్తి ఇచ్చారు. అప్పుడే ఎవరెవరికి ఏమేమి చెందాలో నిర్ణయించి చెప్పారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మారిపోయాడు. నాకు రావాల్సిన ఆస్తులు ఇవ్వటం లేదు. పైగా తల్లిపైనే పోలీస్ కేసు పెట్టాడు. చెల్లిని రాజకీయంగా విమర్శించాలని, అన్నపై షర్మిల చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని చెప్పాలని విజయసాయిరెడ్డితో చెప్పినట్లు షర్మిల శుక్రవారం వెల్లడించారు. విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత మొదటిసారిగా షర్మిలను వారం రోజుల క్రితం కలిసి మాట్లాడారు. ఆయన ఏమి మాట్లాడించి చెప్పకపోయినా షర్మిల మాత్రం తన వద్దకు వచ్చి విజయసాయిరెడ్డి చెప్పిన అంశాలు చెప్పడం విశేషం. ఆస్తుల కోసం ఎంతకైనా తెగిస్తారని వైఎస్ జగన్ నిరూపించారంటూ షర్మిల విమర్శలు గుప్పించారు. అధికారం, డబ్బు ఎంతటి వారినైనా విడదీస్తుందని, అధికారానికి, డబ్బుకు ఇచ్చే విలువ సమాజంలో కొందరు దేనికి ఇవ్వరని అన్న, చెల్లెలను చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. అధికారం మహా చెడ్డది. ఒకసారి అధికారం చేపట్టాక అది పోతే జీవితమే కోల్పోయినంత బాధ అనిపిస్తుందని ఒక మాజీ మంత్రి ఒక సందర్భంలో వ్యాఖ్యానించారంటే అధికార దాహం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. శృతి మించుతున్న భూ కబ్జాదారుల ఆగడాలు, జగన్ సోదరుడి భూమిని కొట్టేసిన దుర్మార్గులు, అధికారుల అండతో అన్నమయ్య జిల్లాలో రెచ్చిపోతున్న బ్రదర్స్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. జవాన్ సోదరుడి భూమిని కొట్టేశారు కబ్జాకోరులు. కబ్జాకోరులకు సాయం చేస్తూ వారికి మద్దతిచ్చారు రామసముద్రం ఎంఆర్ఓ నిర్మలాదేవి, పోలీసులు అంటూ ఆ వీడియో రిలీజ్ చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గంలోని రామసముద్రం మండలం చిట్టెంవారిపల్లి గ్రామంలో మట్టిపోసి అడ్డంగా బండలేసి నడి రోడ్డును, గ్రామ చెరువును, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన చిన్నప్పగారి రెడ్డప్ప, లక్ష్మణగారి అంజప్ప, బోడే రెడ్డప్ప అంటూ అందులో ఆరోపించారు. వీరి కబ్జాల వల్ల అన్యాయానికి గురయ్యారు పారామిలిటరీ జవాన్ మోహన్, అతని సోదరుడితో పాటు 45 మంది బాధితులు. కబ్జాలపై ప్రశ్నించిన వారిపై మారణాయుధాలతో దాడి చేసి మహిళలను అసభ్యంగా బూతులు తిట్టారు. ఈ కబ్జాకోర్లకు మద్దతుగా నిలిచారు రామసముద్రం ఎంఆర్ఓ నిర్మలాదేవి అంటూ ఆరోపించారు. 2023లో భూములు ఆక్రమించారని ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఈ వీడియో స్థానికంగా సంచలనమైంది. ఇది రోడ్డు, ఇది ఈ రోడ్ లో నుంచి ఆ రోడ్ లోకి జాయింట్. ఇది గవర్నమెంట్, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వేపించింది రోడ్. ఇది సిమెంట్ రోడ్డు. ఇది చేతబాయి, ఊరు చేతబాయి. ఇది అందరూ కూడా నీళ్లు తాగుతాను చేతబాయి. ఈ గుడి చేతబాయిని కొట్టేసి దీని మీద బండ్లు పరుచుకొని దీంట్లోకి డ్రైనేజ్ నీళ్లు వదిలి మా ఇంటి మీద పలుకుతున్నారు. ఇళ్ళలోకి గబ్బు వస్తుంది. ఇలా పులుగులు పంట మేపుతా ఉన్నాము. ఈ పులుగుల పంట కూడా సరిగ్గా రాదు. చిన్న పిల్లలు ఉన్నారు. కనీసం ఒక్కొక్కసారి గబ్బు వచ్చి వాన వచ్చేసి ఇళ్ళలోకి వచ్చేసిందంటే ఇళ్ళలోకి కూడా వస్తుంది గబ్బు. ఇది వాళ్ళది పందిలి. వాళ్ళు చెప్పే ప్రకారము దీని మీద ఎవరు ఇది గత 100 సంవత్సరాల నుంచి ఉండే శాదబాయి.
ఎవరన్నా కానీ శాతబాయి మీద రోడ్డు వేస్తారా అని నేను అడుగుతాండా. లేదు, న్యాయమే కావాలా, మాకు కూడా న్యాయమే కావాలా. ఇది రోడ్డు, ఈ రోడ్డు చక్కగా ఉంటే ఎవరు నిలబడినారు, ఎవరు ముందు కంపలు వేసినారు, ముందు కంపలు ఎవరు వేసినారు, వేసినారా అక్రమంగా మా మీద అక్రమంగా కేసులు పెట్టినారు. ఇప్పుడు పోయి ముండ్ల కంపలు వేసినా మూనేసి తప్పుడు కేసులు పెట్టినారు. ఎవరు ముండ్ల కంపలు వేసినారు, లేదంటే ఎవరు ఇది పనులు నాటుకున్నారు. చూడండి, ఇంత దళిత నాయకులు మాదిరి వీళ్ళు. జై హింద్ సార్, నా పేరు మోహన్. నేను పారామిలిటరీలో ఎస్ఎస్బి సోల్జర్గా పనిచేస్తున్నాను. మాది అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం మదనపల్లి రెవెన్యూ డివిజన్ మానేవారిపల్లి పంచాయతీ చిట్టిమారపల్లి గ్రామం. మా ఊరిలో చిన్నప్ప గారి రెడ్డప్ప అనే రౌడీ వెధవతో కలిసి లక్ష్మణ్ గారి అంజప్ప, బోడే రెడ్డప్ప అనే ఈ ముగ్గురు మా ఊరిలో చేస్తున్నటువంటి అన్యాయాలు మరియు ఆక్రమణల గురించి పూర్తిగా నేను ఎవిడెన్స్తో సహా మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఒకసారి గమనించండి సార్. 2023లో చిన్నపగారి రెడ్డప్ప సదర్ స్టార్ రోడ్డు ప్లాన్ పక్కకు మార్చి చుట్టుపక్కల ఉన్న పటాభూములను నష్టపరిచి మాకు అన్యాయం చేస్తున్నాడు. గ్రామంలో అన్యాయాలు, అరాచకాలు సృష్టించి ఆడవాళ్లపై అసభ్యంగా బూతులు తిడుతూ మొచ్చుగొడవలు, బండి గుట్టాలు, ఇనుపరాడ్లు ఎత్తుకొని అతని అనుచరులతో తిరుగుతూ అడ్డం చెప్పిన వాళ్ళపై హత్యా ప్రయత్నాలు చేస్తున్నాడనేసి మేము కంప్లైంట్ చేశాము. ఇతని పైన మేము కనీసం 45 మంది సంతకాలు చేసి 2023లో స్టేషన్లోన మరియు ఇలా అర్జీ రూపంలోన ఎన్నో విధాలుగా మేము కంప్లైంట్ చేసినా కూడా ఇతని పైన కనీసం ఒక చిన్న కేసు కూడా ఫైల్ చేయలేదు. ఈ చిన్నప్పగారి రెడ్డప్ప తన అనుచరులైనటువంటి బోడే రెడ్డప్ప, లక్ష్మణ్ గారి ఆంజప్పతో కలిసి ప్రస్తుతం కూడా ప్రభుత్వ భూములు మరియు పట్టాదారులైనటువంటి మా గ్రామస్తుల భూములను కూడా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒకసారి ఇది గమనించండి సార్. ఇది వీళ్ళు చెరువులను ఆక్రమించుకున్న దానికి ఒక చిన్న ఎవిడెన్స్. ఇదేంటంటే ఇది మా ఊర్లో 70 సంవత్సరాల క్రితం త్రాగునీటి సౌకర్యం కోసం ఏర్పాటు చేసినటువంటి త్రాగునీటి చేదబావి అన్నమాట. దీనిని డ్రైనేజ్ గుంతగా మార్చుకొని లక్ష్మణ్ గారి ఆంజప్ప లెట్రిన్ గుంతగా మార్చుకొని యూజ్ చేసుకుంటున్నాడు. అది తెలిసిన అధికారులు స్పందిస్తున్నారని గమనించి ఆ చేదబావిని పూర్తిగా కొల్లగొట్టి పక్కనే ఉన్న సిమెంట్ రోడ్డుపై వేసి పూర్తిగా సిమెంట్ రోడ్డుని పూడ్చివేశాడు. ఈ విధంగా లక్ష్మణ్ గారి ఆంజప్ప, బోడే రెడ్డప్ప మా ఊర్లో ఉన్న చెరువులను మరియు ప్రభుత్వం వారు నిర్మించినటువంటి సిమెంట్ రోడ్లను మరియు పశువుల బీడు భూములను, ఆ తర్వాత త్రాగునీటి చేదబావిని ఈ విధంగా ఆక్రమించుకొని మాకు అన్యాయం చేస్తున్నాడు. మా ఊర్లో మునిరత్నమ్మ అనే ఆడామిని రెచ్చగొట్టి ఆమెతో కలిసి ఈ లక్ష్మణ్ గారి ఆంజప్ప రోడ్డుకి అడ్డంగా బండలు నాటి రోడ్డును అడ్డగించాడు. ఇలా అడ్డగించిన తర్వాత రోడ్డునే లేకుండా పూర్తిగా మట్టి వేసి పూడ్చివేశాడు. దీన్ని ఒకసారి గమనించండి. ఒకవైపు రోడ్డుకు అడ్డంగా బండలు నాటారు, మరోవైపు రోడ్డుకు అడ్డంగా కూసాలను నాటారు. ఈ విధంగా రోడ్డుని ఇరుపక్కల అడ్డగించి పూర్తిగా సిమెంట్ రోడ్డుని ఆక్రమించుకున్నారు. ఈ ఫోటోలో మీరు క్లియర్ గా చూడొచ్చు. ఆంజప్ప ఇంటి ముందు ఉన్నటువంటి సిమెంట్ రోడ్డు, ఆ తర్వాత ఇది ఆంజప్ప ఇంటి ముందు ఉన్నటువంటి సిమెంట్ రోడ్డు, దాని పక్కనే ఉన్న చేదబావి, వీటన్నిటిని ఆక్రమించి ఈ విధంగా వాటిపైన మట్టి వేసి పూర్తిగా పూడ్చివేశాడు. దయచేసి కనీసం వీరు చేస్తున్న అక్రమాల గురించి మరియు అరాచకాలను ఇప్పటికైనా ప్రభుత్వం వారు గుర్తించి వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇలాంటి రౌడీ వెధవలకి, ఆక్రమణదారులకి బుద్ధి చెప్పి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనసేన తిరుపతి నేత కిరణ్ రాయల్ రాసలీలలు, 1,20 లక్షలు మోసం చేశాడని ఆరోపణలు, ఆత్మహత్య చేసుకుంటానని వీడియో రిలీజ్ చేసిన మహిళ, ఒక ప్రైవేట్ సంస్థలో కిరణ్ రాయల్ మెడలో గోల్డ్ చైన్ వేస్తున్న వీడియో హల్చల్. ఆ సదరు మహిళ వైసీపీ కోవర్టని, ఆమె ఇల్లీగల్ వ్యవహారాలు చాలానే ఉన్నాయన్న కిరణ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సంఘటనపై ఎలా స్పందిస్తారని ఎదురుచూపులు. బంధాలు, బంధుత్వాలను తెంచేస్తున్న డబ్బు, అధికారం, ఆస్తులు, అంతస్తులు. అధికారం మహా చెడ్డదని మరోమారు రుజువు. తండ్రి ఉన్నంత వరకు అన్యోన్యమైన కుటుంబం. ఆయన మరణానంతరం అందరూ కలిసికట్టుగా పోరు. అధికారం వచ్చాక ప్రారంభమైన కుటుంబ కలహాలు. చివరికి తల్లి, చెల్లి మీదనే కేసులు బనాయింపు. అన్నను ఓడించేకి సిద్ధమై సాధించిన చెల్లి. నేటి ఆధునిక సమాజానికి ఒక కొత్త మెసేజ్ అందజేసిన వైఎస్ఆర్ ఫ్యామిలీ. క్షణక్షణం పోరాటం, కనం ప్రజాపక్షం. జైసనైట్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.